ఈ వీడియోలో సిద్ధార్థ్ నటించిన మిస్ యూ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 8 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన వాసు ఒక యాక్సిడెంట్ వల్ల అయితే గతం మర్చిపోవడం అయితే జరుగుద్ది. దాని తర్వాత తన లైఫ్ ఎలా మారింది, తను ఏం చేశాడు, తన లైఫ్లోకి వచ్చిన అమ్మాయి ఎవరు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే మిస్ యూ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే అంతకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న స్టోరీ ప్లాట్ బాగానే ఉంది, కాకపోతే వేరే మూవీని ఒకటి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారా అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. కాన్సెప్ట్ అన్నది మూవీ ఏంటన్నది నేను మాట్లాడి, కానీ నాకు కొంచెం కాన్సెప్ట్ అలాగే అనిపించింది. కానీ పర్లేదు, అక్కడక్కడ ఫ్యూ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యి అండ్ సాంగ్స్ కూడా పర్లేదు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఉన్న మూవీ అంతా కూడా ఎగ్జిక్యూషన్లో ఫుల్గా దెబ్బయ్యారు. చాలా సీన్స్ అన్నీ కూడా ఎలివేషన్లో కట్ ట్రై చేస్తారు, కానీ అంతకేం వర్కౌట్ అవ్వలేదు. సిద్ధార్థ్ గారు అంతగా సూట్ అవ్వలేదు అనిపించింది. రామ్ కామ్ మూవీస్ కాబట్టి కొంచెం కమర్షియల్ ప్లాట్లు ఎలా టెంప్లెట్ తీసుకుని వెళ్తారు. సో ఆ టెంప్లెట్ ఏదైతే ఉందో అది అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్క్రీన్ ప్లే కొంచెం మంచిగా రాసుకుని ఆ రైటింగ్స్ అన్నవి బాగుంటే బాగుండు. ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ అంటారు, కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా గెస్ట్ చేయొచ్చు, ప్రెడిక్టబుల్ ఉంటుంది అనమాట. చెప్తున్నాక స్టోరీ ఆల్రెడీ వేరే మూవీలో చూసాను ఫీల్ టైప్ ఉంటుంది, కాకపోతే రోల్స్ రివర్స్ ఉంటుంది అంతే. దానివల్ల నాకు ఈజీగా ప్రెడిక్టబుల్ అనిపించేసింది. సో అందుకే వర్కౌట్ అవ్వలేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే సిద్ధార్థ్ గారు చాలా రెగ్యులర్ అనిపించారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, జీవించింది ఆ క్యారెక్టర్లో అయితే మాత్రం. ఇంకా ఉన్న సీన్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ రొటీన్గా అనిపించాయి భయ్య. నాకేమో అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు మూవీ. పైగా యాక్షన్ సీన్స్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏదో ఎలివేషన్ కోసం ట్రై చేశారు, కానీ అసలు వర్కౌట్ కూడా కాలేదు, అసలు సూట్ కూడా కాలేదు అనమాట. ఫ్యూ అన్వాంటెడ్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అనవసరం అనిపించింది మూవీకి. పైగా జనం కూడా ఎవరు లేరు భయ్య థియేటర్లో. నేను ఇంతకుముందు సిద్ధార్థ్ మూవీ అంటే ఏదో ఇంప్రెషన్ అన్న ఉండేది, ఇప్పుడు కూడా ఉండాలి. కానీ యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూస్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, హీరోని పర్సనల్గా టార్గెట్ చేసి ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. ఈ మూవీ మీద ఇంపాక్ట్ అయితే ఉందని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.